ఈ ప్రపంచంలో ఎన్ని హ్యాండ్లు మారినా సెకండ్ హ్యాండ్ కానిది డబ్బు ఒకటే. అలాంటి డబ్బు అనే జబ్బు అంటుకుంటే ఎలా ఉంటుంది, లైఫ్ ఎలా మారిపోయింది, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి రావాల్సి వచ్చింది, దానివల్ల మనం పడే పాటలు, దాన్ని మొయ్యలేని బరువు అంతా ఇంత కాదు. సరే కానీ ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు అని చెప్పేసి అనుకుంటున్నారా? నేను రీసెంట్గానే ప్రైమ్ వీడియోలో కార్మేని సెల్వం అని చెప్పేసి ఒక మూవీ చూశాను. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీలో మెయిన్ లీడ్స్గా యాక్ట్ చేసిన వాళ్ళు సముద్రకాని గారు అండ్ లక్ష్మీప్రియ గారు. ఈ మూవీలో గౌతమ్ మీనన్ గారు ఉన్నారు అండ్ అలాగే అభినయ గారు కూడా ఉన్నారు. ఈ మూవీలో మెయిన్ హీరో సముద్రకాని గారే. గౌతమ్ మీనన్ గారి దగ్గర ఒక కార్ డ్రైవర్గా పనిచేస్తుంటారు. ఒక లోవర్ మిడిల్ క్లాస్ లైఫ్ని అయితే లీడ్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్లో మూవీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొంచెం టైం పట్టిద్ది, ఒక 20 minutes అరౌండ్ అటు ఇటుగా. మనకు కొంచెం స్లోగా వెళ్తున్నట్టు ఉంటుంది, ఎందుకంటే ఎస్టాబ్లిష్మెంట్కి టైం పట్టిద్ది కాబట్టి. ఫస్ట్ హాఫ్లో సెల్వంకి డబ్బు మీద పెద్ద ఆశ ఉండదు. ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంటే చాలా అనుకునేవాడు. ఎలాంటి అత్యాశ లేదు, దాన్ని బ్యాలెన్స్ చేయాలి కదా మరి. సో వాళ్ళ వైఫ్కి ఉంటుంది ఆ అత్యాశ. కొంచెం మనకు అనిపించిద్ది, చే ఎందుకు ఇలా చేస్తున్నారు, అవసరమా అన్నట్టు అనిపించిద్ది. బట్ సీన్స్ ముందుకెళ్ళే కొద్దికి రోల్స్ రివర్స్ అయిపోతాయి. ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతారు. దాని తర్వాత అసలు స్టోరీ ఎలా మారింది, ఏం జరిగింది, ఆయన లైఫ్ అసలు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళింది అన్నట్టు ఉంటుంది. ఒక ఫ్యామిలీ మొత్తం చాలా ట్రబుల్లో పడే టైప్లో ఉంటుంది. మూవీ చాలా రియలిస్టిక్గా తీశారు. సో ఒక 2,000 రూపాయలు ఇస్తే ఎలా ఖర్చు పెట్టాలంటే కూడా కరెక్ట్గా తెలియని వ్యక్తి సెల్వం. అలాంటిది ఆ 2,000 ఇస్తే ఏం చేస్తాడు అంటే ఏం చేసి చూపించాడు అనేది ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. నాకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. వన్ ఆఫ్ ద బెస్ట్ రీసెంట్ మూవీస్ అన్నట్టు అనిపించింది. ఖచ్చితంగా ఈ మూవీని నేను సజెస్ట్ చేస్తాను. వన్ ఆఫ్ ద రీసెంట్ బెస్ట్ అనుకోండి. ఫస్ట్ హాఫ్లో జరిగే ఒక ఫంక్షన్ సీన్ బాగుంటుంది అండ్ అలాగే ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ చాలా బాగుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మొత్తం కంప్లీట్గా సూపర్గా అనిపించింది నాకైతే. సెకండ్ హాఫ్లో జరిగే సీన్స్ అన్ని కూడా బాగా అనిపించాయి. ఆ లోన్స్, క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ ఇంకా చాలా చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. సో ఆ ప్రెసెంట్, పాస్ట్, ఆ ఫ్లాష్ బ్యాక్ కట్ అదంతా కూడా నాకు బాగా అనిపించింది. గౌతమ్ మీనన్ అండ్ అభినయ్ గారి స్క్రీన్ టైం చాలా తక్కువ ఉంటుంది, బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ వన్. ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. అండ్ ఫస్ట్ హాఫ్లో ఉన్న సెటప్స్ వర్సెస్ సెకండ్ హాఫ్లో వాటికి జరిగే పే ఆఫ్స్ ఇవన్నీ నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ మూవీలో మెయిన్ హైలైట్ సముద్రకాని గారే అనుకుంటే, వాళ్ళ వైఫ్ లక్ష్మీప్రియగా యాక్ట్ చేసిన ఆవిడ చాలా బాగా యాక్ట్ చేశారు. ఇద్దరు ఫుల్ రియలిస్టిక్, న్యాచురల్, ఆర్గానిక్గా ఉంటుంది. ఎక్కడ కొంచెం కూడా మనకి యాక్ట్ చేస్తారన్న ఫీలింగ్ లేదు. నాకైతే చాలా బాగా యాక్ట్ చేశారనిపించింది. యాక్టింగ్ అది జీవించేశారనిపించింది. ఒక ట్రూ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వైఫ్. సో వీళ్ళిద్దరూ ఎలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశారన్నది ఇదంతా బాగా చూపిస్తారు. పర్ఫార్మెన్స్ వైజ్ నో డౌట్ ఇద్దరు సూపర్గా చేశారని చెప్పాలి. సాంగ్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఉంటాయి అండ్ బీజిఎం బాగానే ఉంది. మోస్ట్లీ డబ్బుల కోసం ఎవరైతే బాగా ఆకలితో ఉన్నారో వాళ్ళకి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుద్ది. అండ్ మన పేరెంట్స్ చూస్తే కనుక వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు. మూవీలో చూపించిన అత్యాశ అవ్వచ్చు, రియలైజేషన్స్ అవ్వచ్చు అండ్ కొన్ని డైలాగ్స్ అయితే చాలా కనెక్టెడ్గా ఉంటాయి, చాలా బాగా అనిపించాయి. ఫైనల్లీ నా వరకైతే ఇది వన్ ఆఫ్ ద రీసెంట్ బెస్ట్ మూవీ అని చెప్తాను. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది అండ్ తెలుగులో అవైలబుల్గా ఉంది. బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. వన్ ఆఫ్ ద సజెస్టబుల్ మూవీస్. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.